క్రీస్తుకు జరుగుతున్న అవమానం విషయంలో నేను ఎందుకు సహించాలని నీ మనస్సు వాళ్ళని ప్రశ్నిస్తుంటే రాముడికి క్రీస్తుకు జరుగుతున్న అన్యాయం విషయంలో నిలబడు. నేను, నా కుటుంబం, నా సంఘం బాగుంటే చాలు, ఇంకెప్పుడు ఏమైపోయినా నాకు అక్కర్లే, ఏమైపోయినా పర్లేదు. అలాగే మేము అనుకుంటే ఈ రోజు ఈ సిఆర్పిఎఫ్ అనేటువంటిది 12 రాష్ట్రాలకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు. క్రైస్తవ్యంలో ఉన్నాం కనుక ఈ గౌరవానికి ఒక రెవరెండ్ అయినా, ఒక బిషప్ అయినా, ఒక పాస్టర్ అయినా, ఒక సహోదరుడైనా, ఒక సువార్థికుడైనా ఇవన్నీ మనకు ఎలా వచ్చాయి? అవమానం జరుగుతున్నా అది నీకు నీ క్రీస్తుకు అవమానం జరిగినట్టు కాదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం విషయాన్ని. ఈరోజు భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ క్రీస్తుకు అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ క్రీస్తుకు అవమానం జరుగుతున్నా అది నా క్రీస్తుకే అవమానం జరుగుతుందనే విషయాన్ని గ్రహించాం కనుకనే రాష్ట్రాలు పట్టుకు తిరుగుతున్నాం. ఈరోజు ఏమంటే మనం చేసే పోరాటం అంటే ఏంటంటే కర్రలు పట్టాలా, కత్తులు పట్టాలా, పిస్తోలు పట్టాలా, ఏం పట్టాలి? మనం పోరాటానికి ఏమి పట్టద్దు, నిలబడి ప్రశ్నించంతే. ఏం పట్టాడండి దావీదు? ఏం పట్టాడు? ఒక చిన్న రాయి పట్టాడు. రాయి చచ్చిపోతాడా? లేదు, అతను పట్టింది రాయి కాదు, నిలబడిన ధైర్యమే అతని బాధించింది. ప్రార్థిద్దాం, పోరాడదాం, సాధిద్దాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కానీ ప్రార్థించేవాడు ప్రార్థించినట్టుగా ఉంటే సాధించలేడు. ప్రార్థించిన తర్వాత పోరాడాలి. పోరాడే గుణం కావాలి. పోరాడే గుణం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునిలో ఆత్మీయంగా అధికంగా ఎదిగినప్పుడే పోరాటం అనే గుణం వస్తుంది. ఆరాధన చేసే ఈరోజు ఆ నోరే క్రీస్తుకు జరుగుతున్న అన్యాయ విషయంలో ప్రశ్నించగలగాలి. మన మాటను మనం వినిపించడానికి వాక్ స్వతంత్రం పక్కనిచ్చాడు. నీ ఇష్టం మాట్లాడవచ్చు, పక్కడికి ఇబ్బంది లేకుండా, పక్కడికి కించపరచకుండా. ఈ భావాలను చెప్పే హక్కు దేవుడు మా భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. మూడవదిగా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే మతాన్ని, వేరే దేవుణ్ణి కొలవద్దు అని చెప్పడానికి ఎప్పటికీ కూడా హక్కు లేదు. ఈ రోజు వాడు వచ్చి పర్మిషన్ ఉందా? వాడికి లేని పర్మిషన్ మనకెందుకండి? వాడు భారతీయుడే, మనం భారతీయులమే. వాడికి ఆధార్ కార్డు ఉంది, నాకు ఆధార్ కార్డు ఉంది. వాడికి ఎంతో హక్కు ఉందో నాకు అంత ఎక్కువ ఉంది. వాడికి ఇస్తున్న రైతులే నాకు ఇస్తున్నారు. అన్ని కల్పిస్తున్నప్పుడు వాడికి నచ్చిన దేవుడు వాడు తెలుసుకుంటుంటే నాకు నచ్చిన దేవుడిని నేను తెలుసుకునేటటువంటి హక్కు దేవుడు పక్కన పెడదాం కాసేపు. రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఇది తెలియక ఈ రోజు చాలా మంది అజ్ఞానంతో, పిరిగితనంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందరి మీద ఉంటుంది పన్ను. అందుకని భారతదేశంలో భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, రాబోతూ ఉన్నాయి, వచ్చేసాయి. ఇంకో విషయం చెప్తాను. పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు ప్రతి సంఘాన్ని, ప్రతి విషయాన్ని వాళ్ళు సేకరిస్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నామని అడిగిన వాళ్ళు ఎవరు? ఏ సంఘం అడిగింది? ఏ పాస్టర్ గారు నిలబడ్డారు? దాన్ని ఇంకొకరు పంపుతున్నారు, తెలుసుకోని తప్ప దాని గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు? దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు? ఒక ఐక్యతలో తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరు? నిలబడి పోరాడే వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. అందుకని మనం మారాలి. ఒక సంఘం బట్టి నిర్మాణం చేసుకునే పరిస్థితి మనకి ఎక్కడది? ఎలా వచ్చింది? ఇది క్రైస్తవ్యం ఇచ్చింది మనకి. దాన్ని కాపాడకపోతే ఎలా?